హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం సిఏ ఫౌండేషన్ వాళ్ళకి వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ లెసన్ అప్లోడ్ చేయబోతున్నామండి. ఇది ప్రీవియస్ పేపర్స్ ఎలా ఇచ్చారు అని చూస్తే, అంటే 4 ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటే 2024 సెప్టెంబర్ నుంచి 2024 రీసెంట్ గా జరిగిన 2025 సెప్టెంబర్ వరకు మొత్తం 4 times లో ప్రతిసారి కూడా అడిగారండి. ఎవ్రీ పేపర్ లో అడిగారు. ఒకసారి 5+2 అండి, 2 అంటే 2 hour ఫాస్ట్ లో అడిగారు. అలాగే 5 marks ప్రాబ్లం అడిగారు. ఒకసారి వచ్చేటప్పటికి 5 marks ప్రాబ్లమాటిక్ అడిగారు. ఒక 4 marks వచ్చేటప్పటికి మనకు ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ అంటారు కదండి, దాంట్లో సిగా అడిగారండి. ఓకేనా? ఒకసారి ప్రాబ్లం 5 marks అంటే ఏంటి, ఖచ్చితంగా 5 marks అయితే వస్తుంది. మినిమం 5 marks అండి. ఓకేనా? 5 marks, దానికి మించితే 7 marks అవుతుంది. ఒక్కోసారి 5+4 9 marks వరకు కూడా వెళ్ళింది. ఓకేనా? ఈ 4 పేపర్స్ లో ఖచ్చితంగా అడిగారు కాబట్టి నెక్స్ట్ ఇది నేర్చుకోవడం ఒక 2 క్లాసెస్లో అయిపోతుందండి. ఒక 2 క్లాసెస్లో నేను ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేసేస్తాను. 2 క్లాసుల్లో నేర్చుకోవడం అయిపోతుంది. అలాగే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు తొందరగా కూడా దీన్ని మనం సాల్వ్ చేసేయచ్చు, ఈ ప్రాబ్లమ్ని. సో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వదిలేయద్దు. నేను వీడియోస్ 2 క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఆ 2 క్లాసెస్ చూడండి, ప్రీవియస్ పేపర్స్ చూడండి. మొత్తం మీద ఒక 1.5 day కూర్చుంటే ఇది అయిపోతుంది. ఓకేనా? స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, ఇన్వెంటరీస్. రైట్, దీని గురించి అసలు మనం మాట్లాడదామండి. అసలు ఏంటి ఇంట్రడక్షన్ అనేది. ఇన్వెంటరీస్ అంటే ఏంటి, మీకు జనరల్గా అర్థం కావడానికి ఒక విషయం చదువుతున్నా. ఇన్వెంటరీ అనగానే ఏం లేదండి, స్టాక్. ఇప్పుడు మనం ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ వేసినప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్ అని రాస్తున్నాగా, ఓపెనింగ్ స్టాక్ రాస్తున్నావు, తర్వాత ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అని రాస్తున్నావు. గుర్తొచ్చిందా మీకు? అయితే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి? ఓపెనింగ్ ఇన్వెంటరీ, క్లోజింగ్ ఇన్వెంటరీ అంతే. అయితే ఇక్కడ ఏంటి మనకి, ట్రేడింగ్ కన్సర్న్స్ కి అయితే ట్రేడింగ్ కన్సర్న్స్ కి అయితే మనం ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అని రాస్తాం. దీని మీనింగ్ ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్ అనేసి మనం అర్థం తీసుకుంటున్నాం. ఓకేనా? అయితే మనకి టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అంటే టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీస్ అని, ఇదిగోండి, టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీస్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఇన్వెంటరీస్, టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, మన సంస్థ అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్నా, ఓకేనా, లేదా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటండి, ప్రొడక్షన్ అనేది జరగదు అంటే దీనికి ఇంకొక పేరేంటి, ట్రేడింగ్ కన్సర్న్ కదా. వస్తువుల్ని కొనుక్కుని అమ్మేస్తా ఉంటారు, ట్రేడింగ్ కన్సర్న్. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ట్రేడింగ్ కన్సర్న్, రైట్. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి ఏంటి, ట్రేడింగ్ కన్సర్న్ అంటే ఏంటి, ఇన్వెంటరీని ఎలా పిలుస్తారు అంటే ఇక్కడ ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్ ని మాత్రమే ఇన్వెంటరీగా పిలుస్తారు. ఫినిష్డ్ గూడ్స్, క్లియరా? మరి ఇక్కడ వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ లో వచ్చేటప్పటికి నాట్ ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్, అంటే ఫినిష్డ్ గూడ్స్ మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయట. ఏంటంటే రా మెటీరియల్ అండి, RM అని రాసేస్తున్నారు. రా మెటీరియల్ ఒకటి, నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఒకటి, తర్వాత దాంతోపాటు ఫినిష్డ్ గుడ్స్ ఒకటి, తర్వాత స్పేర్ పార్ట్స్ ఒకటి, స్టోర్స్ అండ్ స్పేర్స్ అంటారు దీన్ని, స్టోర్స్ అండ్ స్పేర్స్. తర్వాత ప్యాకింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ లో ఇన్వెంటరీ కిందకే వస్తాయి. ఇన్వెంటరీ అనగానే ఏంటి అంటే, కొన్నప్పుడు ఉన్నటువంటి సరుకుని ఇన్వెంటరీ అన్నారండి. ఒక అకౌంటింగ్ పీరియడ్ లో అంటే ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ మనకి మిగిలినటువంటి సరుకు ఏదైతే ఉందో దాన్నే ఇన్వెంటరీ అంటారు. దాన్ని నెక్స్ట్ ఇయర్ కి ఏమంటారు అంటే ఓపెనింగ్ ఇన్వెంటరీ. ఈ సంవత్సరం ఎండింగ్ కి క్లోజింగ్ ఇన్వెంటరీ, అంతే. అంటే క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్, క్లియరా? మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్, ఓకే, స్టోర్స్ అండ్ స్పేర్ పార్ట్స్, అలాగే ప్యాకింగ్ మెటీరియల్, ఇవన్నీ. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ట్రేడింగ్ కన్సర్న్ అని కూడా అనొచ్చు, ఫినిష్డ్ గూడ్స్, రైట్. అయితే ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చారండి, ఒక మీనింగ్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే, ఇదిగోండి, ఇన్వెంటరీస్ ఆర్ అసెట్స్. ఇన్వెంటరీస్ ఏ కేటగిరీకి వస్తుందండి? అసెట్స్ అండి. ఇన్వెంటరీస్ ఆర్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అన్నమాట. అసెట్స్ దేనికి ఉపయోగిస్తున్నారు? దేనికోసము? హెల్డ్ ఫర్, ఇదిగోండి, ఇవి బాగా వినండి, హెల్డ్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? ఇదే ఫినిష్డ్ గూడ్స్ అంటే. అదొకటే కాదని చెప్పాను కదా నేను, ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ అదొకటే కాదు, హెల్డ్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ అదొకటే కాదు. ఇదిగోండి, ఫర్ యూజింగ్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, దీన్ని అంటారు WIP. అంటే క్లోజింగ్ మనకి ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి
మనకి ప్రాసెస్లో ఉంటుందండి కొంత సరుకు. అంటే మనం ఒక వస్తువుని ఫినిష్డ్ గూడ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ అంటే ఎండింగ్ వచ్చేసాం మనం ఒక అకౌంటింగ్ ఇయర్. అలాంటప్పుడు ప్రోగ్రెస్లో ఎంత సరుకు ఉంది అంటే ప్రాసెస్లో ఎంత సరుకు ఉంది దాన్ని మనం డబ్ల్యూఐపి వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దీన్నే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు అనమాట. దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, అది కూడా ఇన్వెంటరీనే. నెక్స్ట్, ఫర్ కన్జంప్షన్ ఇన్ ప్రొడక్షన్. ఎందుకు అంటే ఫర్ ఫినిష్డ్ గూడ్స్ కోసం. ఓకేనా, లేదా గూడ్స్ ఫర్ సేల్. కన్జంప్షన్ ఇన్ ప్రొడక్షన్ అంటే ఏంటి? డైరెక్ట్ గా రా మెటీరియల్, ఇక్కడిగా రా మెటీరియల్ గా ఉపయోగించినటువంటిది ఏదైతే ఉందో అంటే సంస్థలో ఆ గోడౌన్ లో ఆ అకౌంటింగ్ పీరియడ్ కి మిగిలినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని లెక్కించాలి. అలాగే నిర్మాణాలు అంటే ఏంటంటే ప్రాసెస్ లో, ఓకేనా, ప్రొడక్షన్ ప్రాసెస్ లో మధ్యలో మిగిలిపోయి, అంటే ఇప్పుడు బెంచెస్ రెడీ చేసి అమ్మే బిజినెస్ అండి మనది, బెంచెస్. ఓకేనా, ఈ బెంచెస్ రెడీ చేయడానికి ఏం కావాలండి? రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఏంటండి? ఇక్కడ వుడ్. ఓకేనా, రైట్. ఇది అకౌంటింగ్ పీరియడ్ ఎండ్కి ఎంత మిగిలింది అనేది ఇక్కడ క్లోజింగ్ ఇన్వెంటరీ, రా మెటీరియల్, రైట్. సరే, అది మొత్తం రెడీ అయిపోయినాయి అండి. బెంచెస్ రెడీ అయిపోయినాయి, అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అమ్మేశారు ఆ అకౌంటింగ్ పీరియడ్లో, కొన్ని అమ్మలేదు. అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్కి ఏవైతే సేల్ కాకుండా ఉన్నాయో అక్కడ ఫినిష్డ్ గూడ్స్కి సంబంధించి అది ఇన్వెంటరీ అవుతుంది. ఓకేనా, రా మెటీరియల్ అర్థమైపోయింది. తర్వాత నీకు ఫినిష్డ్ గూడ్స్ అర్థమైంది. మరి డబ్ల్యూఐపి అంటే ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ బెంచెస్ రెడీ అవుతా ఉన్నాయండి. అంటే మొత్తం మీద దాన్ని మొత్తం ఒక 4 లెగ్స్ రెడీ చేసేసారండి. 4 లెగ్స్ రెడీ చేసేసి, అలాగే మొత్తం మీద దాని మీద ఒక బల్లలాగా వేయాలి కదండి, అది కూడా రెడీ చేసేసారు, ఫినిషింగ్ చేసేసారు. రెండింటిని కలపలేదు ఇంకా. అలా కలపకుండా ఉండి మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ కొంత సరుకు ఉంది, దాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్. రెండింటిని కలిపిన తర్వాత ఫినిష్డ్ గుడ్స్ అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదు. అలానే రా మెటీరియల్ కూడా కాదు, అది సగం తయారైనటువంటి వస్తువు, దాన్ని డబ్ల్యూఐపి, దాన్ని కూడా వాల్యూ చేయాలి. ఎంత సరుకు అలా ప్రాసెస్ లో ఉంది అనేది ఈ రకంగా ఉంటుంది. ఇన్వెంటరీస్ ఆర్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్, ఫర్ యూజింగ్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, ఫర్ కన్సంప్షన్ ఇన్ ప్రొడక్షన్, ఫర్ గూడ్స్. ఎందుకు అంటే గూడ్స్ తయారు చేయడానికి, ఎందుకు అంటే సేల్కి. ఈ రకంగా మనకి ఇన్వెంటరీస్ అంటే ఏంటో మీకు తెలుస్తుందని చెప్పాను. ఇన్వెంటరీస్ అనేది ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక కరెంట్ అసెట్టే. అదేంటి అంటే కరెంట్ అసెట్ అని చెప్పాలి. మరి అకౌంటింగ్ స్టాండర్డ్ దేంట్లో డిఫైన్ చేశారు? దీన్ని దేంట్లో చెప్పారు? అకౌంటింగ్ స్టాండర్డ్ మనకి 2లో చెప్పారండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. క్లియరా? నెక్స్ట్, మనకి ఇన్వెంటరీని మరి దేని ఆధారంగా వాల్యూ చేస్తారు అంటే దీని కాన్సెప్ట్ ఏంటి? కన్వర్టిజం అండి, కన్వర్టిజం కాన్సెప్ట్ చెప్తాను. ఇది మనకి డెప్త్కి వెళ్ళిన కొద్దీ వస్తుంది. ఇంతవరకు చాలు, మీకు ట్రూ ఆర్ ఫాల్స్ లో పనికొస్తాయని ఇవన్నీ చెప్పాను, రైట్. టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీస్: మ్యానుఫ్యాక్చరింగ్, నాన్ ఫ్యాక్చరింగ్. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్ గుడ్స్. అవే కాకుండా స్టోర్స్ అండ్ స్పేర్స్, ప్యాకింగ్ మెటీరియల్. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరు ట్రేడింగ్ కన్సర్న్, ఫినిష్ గుడ్స్. ఇది ఈ రకంగా. క్లియరా? ఇది అయిపోయింది, తీసేయండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు అసలు ఎందుకు ఇన్వెంటరీస్ అసలు ఎందుకు వాల్యూ చేయాలి దాని ఇలా రాద్దాం. సిగ్నిఫికెన్స్ ఆర్ నీడ్ దేనికి? ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఎందుకు వాల్యూ చేయాలి అనేది కారణాలు ఉన్నాయండి. ఒక 4 తీసుకుంటాం. అంటే కరెక్ట్గా కాస్ట్ అనేది అసర్టైన్ చేయడానికి, తర్వాత ఇన్కమ్ సరిగా చేయడానికి, తర్వాత లిక్విడిటీ ఎనాలిసిస్కి లిక్విడిటీ, అలాగే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిర్ అండ్ ట్రూగా చూపించాలి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇదిగోండి, చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా. ఇన్వెంటరీని ఎందుకు అసలు ప్రాపర్గా వాల్యూ చేయాలి అనేది. ఇదిగోండి, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అరైజెస్ డ్యూ టు వేరియస్ రీజన్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ పాయింట్స్. డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్. ఏంటి డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే? The valuation of inventory is necessary for determining the true income earned by a business entity during a particular period. To determine gross profit. ఎందుకు? ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. మనం ఓపెనింగ్ స్టాక్ తో మొదలయ్యి క్లోజింగ్ స్టాక్ తో ఎండ్ చేసేటప్పుడు ప్రాపర్ గా వాల్యూ చేయకుండా క్లోజింగ్ స్టాక్ ను కనుక చూపించాల్సిన దానికన్నా ఎక్కువగా చూపిస్తే
జీపీ అనేది ఏమవుతుందండి, ఓవర్ స్టేటెడ్ అంటే ఏంటి, ఎక్కువగా చూపిస్తుంది. అవునా? లేదు నీకు ఓపెనింగ్ స్టాక్ ఎక్కువ చూపించారండి, ఓపెనింగ్ స్టాక్ ఎక్కువ చూపిస్తే ఏమవుతుందండి, మనకి ఇదంతా ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంటింగ్ అనగానే ఏంటి అసలు, నామినల్ నేచర్ కదండి. నామినల్ నేచర్ అనగానే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేస్తాము, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. అంటే ఓపెనింగ్ స్టాక్ ని మనం ఓవర్ స్టేట్ ఎక్కువగా కనుక చూపిస్తే, ఓపెనింగ్ స్టాక్ ని ఎక్కువగా కనుక చూపిస్తే అంటే ఇదేంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అకార్డింగ్ టు నామినల్ రూల్. అంటే ఎక్స్పెన్సెస్ సైడ్ ఏమైందంటే ఎక్కువగా చూపించేసరికి ఏమవుతుందంటే నీకు ప్రాఫిట్ తగ్గిపోతుంది. అర్థమైందా? అలాగే క్లోజింగ్ స్టాక్ అండర్ స్టేటెడ్ అంటే తక్కువగా చూపిస్తే ఏమవుతుంది, ఈ ఇన్కమ్ సైడ్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ క్రెడిట్ సైడ్ మనం తక్కువగా చూపిస్తే ఏమవుతుంది అంటే నీకు క్రెడిట్ సైడ్ అమౌంట్ తక్కువగా ఉండి నీకు ప్రాఫిట్ అనేది తక్కువగా చూపిస్తుంది. ఇలా అన్నమాట. ఈ రిలేషన్ కూడా నేర్చుకోవాలి. క్లోజింగ్ స్టాక్ ఎక్కువైతే గ్రాస్ ప్రాఫిట్ మీద ప్రభావం ఉంటుంది, అలాగే ఓపెనింగ్ స్టాక్ ఎక్కువైనా తక్కువైనా ఎఫెక్ట్ అయితే పడుతుంది. దాని గురించి చెప్తున్నారు. ఇదిగోండి, టు డిటర్మిన్ గ్రాస్ ప్రాఫిట్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈజ్ మ్యాచ్డ్ విత్ రెవెన్యూ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. తెలుసుగా కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఇదిగోండి సిఓజిఎస్ అండి. కాస్ట్ ఆఫ్ గుడ్స్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇదిగోండి ఓపెనింగ్ ఇన్వెంటరీ, పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ ఇన్వెంటరీ. Inventory valuation will have a major impact on the income determination if merchandise cost is large fraction of sales price. The effect of any over or understatement of inventory may be explained as నేను ఇందాక చెప్పింది ఇక్కడ చెప్తున్నా చూడండి. If the value of క్లోజింగ్ ఇన్వెంటరీ ఓవర్ స్టేటెడ్, ఒకవేళ క్లోజింగ్ ఇన్వెంటరీ కనుక ఎక్కువగా కనిపిస్తే అంటే ఇది మనం ఎక్కడ జనరల్ గా మనకు తెలిసింది ట్రేడింగ్ అకౌంట్ కాబట్టి మీకు అది చదువుతున్నా. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఎక్కువ వేస్తే ఓవర్ స్టేటెడ్ గ్రాస్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎక్కువైతే తగ్గిద్ది. అలా ఇందాక నేను చెప్పిన దాన్నే మీరు ఫాలో అయిపోవడం సరిపోతుంది. ఈ టేబుల్ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత అసర్టైన్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్. ఇన్వెంటరీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ కరెంట్ అసెట్స్. ద వాల్యూ ఆఫ్, ఇవన్నీ కూడా నేను ఇందాక ఇంట్రడక్షన్ నుంచి చెప్పుకుంటానే వస్తున్నా. ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఆన్ ద డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఈస్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ఇన్ కేస్ ద ఇన్వెంటరీ ఈస్ నాట్ ప్రాపర్లీ వాల్యూడ్, ద బ్యాలెన్స్ షీట్ విల్ నాట్ డిస్క్లోజ్ ద ట్రూత్ఫుల్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ఎప్పుడు కూడా మనకి ట్రూ అండ్ ఫెయిర్ పొజిషన్ అంటారు కదండి, ఫెయిర్ వ్యూ, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉండాలి. యూజువల్లీ స్లో మూవింగ్ ఆర్ నాన్ మూవింగ్ ఇన్వెంటరీ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజ్ ద బేసిక్ రీజన్ ఫర్ పూర్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్. టు ఐడెంటిఫై సచ్ ఐటమ్స్, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు వాల్యూ ద ఇన్వెంటరీ ఇన్ ద అప్రోప్రియేట్ మేనర్. నెక్స్ట్ లిక్విడిటీ అనాలిసిస్. మనకి కరెంట్ అసెట్స్ అలాగే కరెంట్ లయబిలిటీ అంటే కరెంట్ అసెట్స్ ఏ రేషియోలో ఉండాలి, కరెంట్ లయబిలిటీలో ఏ రేషియోలో ఉండాలి అని చెప్తారు. 2:1 ఇది హెల్దీ రేషియో అని చెప్తాం మనం. ఇన్వెంటరీ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ కరెంట్ అసెట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ విచ్ రివీల్స్ ద లిక్విడిటీ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. కరెంట్ రేషియో విచ్ స్టడీస్ the relationship between current assets and current liabilities is significantly affected by the value of inventory, right? సరే, ఇది ఇంతవరకు మీరు ఈ 4 పాయింట్స్ చూడండి సరిపోతుంది. నాలుగోది ఏంటి అంటే స్టాట్యూటరీ కంప్లయన్స్. షెడ్యూల్ 3 టు ద Companies Act 2013 requires valuation of each class of goods, that is raw material, work in progress and finished goods under broad head to be disclosed in the financial statements. As per the requirements of the accounting standards, the financial statement should disclose the accounting policies adopted in measuring inventories, including the cost formula used and the total carrying amount of inventories and its classification appropriate to the enterprise. The common classification of inventories are raw materials, work in progress, finished goods, stores in trade. Okay na? And spares and loose tools. Anta kuda nenu already explain chesinde meeku. Right? Next topic manam inventory valuation techniques okati chuddamandi. దాని తర్వాత మనకి రికార్డింగ్ మెథడ్స్ ఏంటో ఉంటాయి, అది కూడా చూడాలి. ఓకే, మళ్ళీ వద్దాం థియరీలోకి. రైట్, నెక్స్ట్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ టెక్నిక్స్. రైట్, దీన్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తే
ఒకటేమో మెథడ్ అండి, ఏ మెథడ్స్లో క్యాల్కులేట్ చేస్తారు అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ కనుక్కునేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అంటే, ఒకటేమో హిస్టారికల్ కాస్ట్ మెథడ్, రెండోది వచ్చేటప్పటికి నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్. ఓకేనా? నాన్ హిస్టారికల్ మెథడ్ వచ్చేటప్పటికి అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్తో చేస్తారండి. దీన్ని ఇంతవరకే అది చెప్తాను. దీని మీద ఒక ప్రాబ్లం రెండు చేస్తాము. అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్ ఇంకా అయిపోయింది, దీని పక్కన పట్టేసండి. ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. హిస్టారికల్ కాస్ట్ మెథడ్లో మళ్ళీ 2 టైప్స్ అండి. ఇవన్నీ కూడా మీరు ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తాయి, టేబుల్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఏంటి అంటే ఇన్వెంటరీస్ నాట్ ఇంటర్చేంజబుల్. ఇన్వెంటరీస్ కనెక్షన్ inventories not ordinarily interchangeable. ఇది వచ్చేటప్పటికి ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ ఇంటర్చేంజబుల్, రైట్? ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ నాట్ ఇంటర్చేంజబుల్, నాట్ ఇదిగోండి నాట్, ఇది ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ ఇంటర్చేంజబుల్. ఈ రెండు దీన్ని ఇంతవరకు కట్ చేసేద్దాం. ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ నాట్ ఇంటర్చేంజబుల్ అని చెప్తానండి నేను ఇదేంటో. సో దీనికి ఏ మెథడ్ ఫాలో అవుతారంటే స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా? అది అక్కడ అట్టు పెట్టండి. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ ఇంటర్చేంజబుల్. దీనికి ఉన్నాయండి మెథడ్స్ 1, 2, 3నే అన్నారు, మనం 4 కూడా రాద్దాం. ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, తర్వాత సింపుల్ యావరేజ్ మెథడ్. ఈ 4 క్లియరా? ఒక్కసారి టేబుల్ చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ రావచ్చు. నేను థియరీ ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ట్రూ ఆర్ ఫాల్స్ 2 టైమ్స్ అడిగారండి ఈ 4 పేపర్స్లో, అందుకోసం. ఇన్వెంటరీ వాల్యుయేషన్ టెక్నిక్స్ వచ్చేటప్పుడు అంటే ఏంటంటే ఇన్వెంటరీ వాల్యూ చేసేటప్పుడు ఏ మెథడ్స్ యూజ్ చేస్తాము అనేది ఇక్కడ పాయింట్. ఫస్ట్ ఏంటి హిస్టారికల్ కాస్ట్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. రెండోది నాన్ హిస్టారికల్ కాస్ట్. ఓకేనా? నాన్ హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్తో మనం వాల్యూ చేస్తామంట. అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్, దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి బోర్డ్ మెటీరియల్, అవి చేస్తే సరిపోతుంది. తర్వాత హిస్టారికల్ కాస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ నాట్ ఇంటర్చేంజబుల్. రెండోది ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ ఇంటర్చేంజబుల్. సరే, ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ ఇంటర్చేంజబుల్ అంటే ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో సమ్స్ చేస్తాం మనం, ఫిఫోలో, లిఫోలో, వెయిటెడ్, సింపుల్. వీటన్నిటికీ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మిమ్మల్ని ఎగ్జామ్లో ఏదైనా ఒకటి అడగచ్చు. సరే, ఇక్కడ ఏంటి ఇన్వెంటరీస్ ఆర్డినరీ ఇంటర్చేంజబుల్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ అంటే ఈ రెండిటికి అసలు ఏంటి, డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ తయారు చేసేటటువంటి స్టోర్ అది. ఫ్రిడ్జ్తో పాటు వాషింగ్ మెషిన్ కూడా తయారు చేస్తారు, వాషింగ్ మెషిన్. ఓకేనా? అయితే ఇక్కడ ఫ్రిడ్జ్కి సెపరేట్గా వాల్యూ చేయాలి, వాషింగ్ మెషిన్ సపరేట్గా వాల్యూ చేయాలి. దాన్నే ఇక్కడ ఏమంటారంటే ఏంటి, రెండుటికి సంబంధించి 2 లక్షలు ఒకటి కాదు. ఫ్రిడ్జ్ స్పేర్ పార్ట్లు వేరు, వాషింగ్ మెషిన్ వేరు. అవునా? 2 డిఫరెంట్ అనమాట. దాన్ని ఇక్కడ ఏమంటారంటే ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ నాట్ ఇంటర్చేంజబుల్. అంటే చిన్న చిన్న మార్పులు అయితేనేమో ఒకే కేటగిరీకి పోతారు, చిన్నగా కాదు. నాట్ ఇంటర్చేంజబుల్, ఆర్డినరీ నాట్ ఇంటర్చేంజబుల్ అంటే ఏంటి,
రెండు డిఫరెంట్ అనమాట. ఇవి రెండు డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి, డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ అంటే స్పెసిఫిక్ గా దేనికి దానికే స్పెషల్ గా ట్రీట్ చేస్తారు అని చెప్తున్నారు. అలా కాకుండా ఇంటర్లింక్ ఉన్నాయి అనుకోండి, ఏవో చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, దాన్ని ఇన్వెంటరీస్ ఆర్ ఆర్డినరీ ఇంటర్చేంజబుల్, ఏవో స్మాల్ స్మాల్ చేంజెస్ ఉన్నాయి. ఓకేనా? అలాంటప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఈ మెథడ్స్ అన్నిటినీ ఒకే కోవకి చెందినవిగా ట్రీట్ చేసేసుకుని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్ చెప్తాను. దీన్ని జస్ట్ ఇంతవరకే మీరు నేర్చుకుంటే చాలు. ఇంతవరకు నేను చెప్పాను కదా, ఇది పెద్ద మనకి డెప్త్ గా అయితే మనం ఏం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళాము. ఇది సింపుల్ గా దేనికి దానికే వాల్యూ చేసి సపరేట్ గా వాల్యూ చేస్తారు అంతే. ఓకేనా? ఇది వదిలేసేయండి, ఇక్కడికి రండి. ఇది అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా సింపుల్ గానే ఉంటాయి, అది చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక మనకి ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ ఇంటర్చేంజబుల్, ఇది కావాలన్నమాట. ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏంటి మేడం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏంటి అంటే, ఇప్పుడు జస్ట్ మనం ప్రొడక్షన్ యూనిటే తీసుకుందామండి. ఒక ప్రొడక్షన్ యూనిట్ తీసుకుందాం మనం. ప్రొడక్షన్ యూనిట్ తీసుకుంటే రా మెటీరియల్ కొన్నారండి ప్రొడక్షన్ ప్రాసెస్ పంపిస్తానికి. జనవరి 1న రా మెటీరియల్ కొన్నారు, జనవరి 10న కొన్నారు, జనవరి 15న కొన్నారండి. ఓకేనా? ఎన్ని యూనిట్స్ ఆఫ్ మెటీరియల్ కొన్నారు అంటే 200 యూనిట్స్ కొన్నారండి. 200 యూనిట్స్ ఎందుకు? ప్రొడక్షన్ ప్రాసెస్ పంపిస్తానికి. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 300 యూనిట్స్ కొన్నారు. ఓకేనా? ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకో 100 యూనిట్స్ పర్చేస్ చేశారు. సరే, ప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉందండి. స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ కి సరుకు వెళ్ళాలి, స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ కి సరుకు వెళ్ళాలి. ఇవైతే స్టోర్స్ లో ఉన్నాయి, గోడౌన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. రేట్ కూడా ఉండాలి కదండి మనకి. రేట్ పర్ యూనిట్ ఉంటుందండి. 200 యూనిట్ అంటే రేట్ పర్ యూనిట్ 2 రూపీస్ అనుకుందాం మనం. ఇది 1 రూపీ లేదంటే 3 రూపీస్ అనుకుందామండి. ఇది వచ్చేటప్పటికి 4 రూపీస్ అనుకుందాం, ఇలా అనుకుందాం. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇంతవరకు ఏంటి అంటే మనం పర్చేస్ చేసినటువంటి రా మెటీరియల్ స్టోర్ లో ఉంది, పర్చేస్. నేను ఇప్పుడు ఒక నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించే మాట్లాడుతున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోనే మనకి స్టోర్స్ నుంచి వర్క్, గోడౌన్ నుంచి ప్రొడక్షన్ ప్రాసెస్కి వెళ్ళేది మ్యానుఫ్యాక్చరింగ్ లోనే, అవునా? అదే ఫినిష్డ్ గుడ్స్ అయితేనేమో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండదు, డైరెక్ట్ ఫినిష్డ్ గుడ్స్ తో మనం చెప్తాం. సరే, ఇప్పుడు ప్రొడక్షన్ ప్రాసెస్కి వెళ్ళాలి స్టోర్స్ నుంచి. ఇలా కొన్నారు, ఈ ప్రాసెస్ లో కొన్నారు. సరే, ఇక్కడ డౌట్ వచ్చింది ఏమని. సరే, ఇవన్నీ కూడా యూసేజ్ లో ఉన్నాయి. మరి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఇవి 3 డేట్స్ లో 3 అదేంటి మనకి 3 వేరు రేట్స్ లో కొన్న యూనిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మరి ఏది పంపించాలి, ముందు ఏది పంపించాలి అనేది ఇక్కడ డౌట్ వచ్చింది. అర్థమవుతుందా? జనవరి 12న పంపించాల్సి వచ్చిందండి. ఎక్కడి నుంచి? స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ యూనిట్కి పంపించాల్సి వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇష్యూ. దేన్ని ఇష్యూ చేయాలి? ఎన్ని యూనిట్స్ కావాలండి అని అడిగాం. ఎన్ని యూనిట్స్ కావాలంటే మాకు మొత్తం మీద ఒక 250 యూనిట్స్ కావాలి అని చెప్పారు. క్లియర్? అర్థమవుతుందండి. మన దగ్గర అవైలబుల్ గా ఉన్నవి జనవరి 1న కొన్నటువంటివి 200 యూనిట్లు ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 2. జనవరి 10న 300 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 3. అలాగే 15వి 100 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 ఈచ్ వచ్చేటప్పటికి. సరే, ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది స్టోర్స్ కి. ఏమనంటే జనవరి 10న ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేయాలి అన్నారు అంటే 250 కావాలి మాకు, పంపించండి అని అడిగారు. ఈ సూపర్వైజర్ అని అడిగాడు అనమాట. అయితే సంస్థలో అసలు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు ఇన్వెంటరీ వాల్యుయేషన్ టెక్నిక్ అంటే, ఈ సంస్థలో మనం అనుకున్న ఫిఫో ఫాలో అవుతున్నారు అనుకోండి. అప్పుడు వెంటనే ఫిఫో ప్రకారంగా ఏం చేస్తాము అంటే, ఏ డేట్ ఇది? 12th డేట్ కదండి. 12th డేట్ అప్పటికి మనకి జనవరి 10th వరకు అవైలబుల్ గా ఉన్నవి ఏంటి? ఒక 200 యూనిట్లు, ఒక 300 యూనిట్లు. ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అర్థం ఏంటి అంటే 300 అయినా పంపించవచ్చు, 200 అన్న, 2 రకాలు ఉన్నాయి. కానీ మన మెథడ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ముందుగా వచ్చిన వాటిని ముందు పంపించేసేయండి అంటే, ఓకే ఫస్ట్ 200 ఇష్యూ చేసేస్తున్నాము. 200 సరిపోలా, అప్పుడు 300లోంచి ఇంకొక 50 తీసుకో అంటే మొత్తం 250. అర్థమవుతుందండి? 250. ఇక మిగిలినవి ఈ 300లో ఇక అయిపోయినాయి. ఈ 300లో ఒక
250, ఇక ఈ 100 కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి. అంటే మొదటగా వచ్చినటువంటివి మొదటగా పంపించేస్తున్నాము. ఎందుకు అంటే ప్రొడక్షన్ ప్రాసెస్కి. ఇది విషయం. మరి దీంతో పాటు మీకు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చెప్తే ఇంకా బాగా అర్థమైపోద్ది. ఇక లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే చెప్తాను నేను. ఇదిగోండి 12న 250. ఇక్కడ రేట్ ఉండదండు. ఒకటి రేట్ ఎప్పుడు వస్తుంది రేటు? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారంగా 200 యూనిట్లని పంపించినప్పుడు ₹2 కాడికి, దీంట్లో 50 యూనిట్లు పంపిస్తే ₹3 కాడికి క్యాల్కులేట్ చేస్తామండి. క్లియరా? సరే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటి? 12th డేట్ ఏదైతే ఉందో ఇష్యూ చేయమని అడిగారు. ఎన్ని? 250 కావాలి. మన ఫాలో అయ్యేటటువంటి మెథడ్ ఏంటి అంటే లిఫో కాబట్టి ముందు ఈ 300 యూనిట్లని పంపించేసేయాలి. ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత దీనికి వెళ్ళాలి. సో మనం ఈ 300 200 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹3కి తీసేసుకున్నాము. క్లియరా? అంతకన్నా ముందు వచ్చినవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఈ లాస్ట్ అయిపోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ 100 ఉన్నాయి, ఇక ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ 200 100 100 అంతే. ఇలా ఉంటుందండి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇవన్నీ అయిపోయినాక ఇయర్ ఎండింగ్కి ఎంత ఇన్వెంటరీ మిగిలింది అనేది మనం వాల్యూ చేస్తాం. ఇక్కడ ఎంత మిగిలింది అనేది ఇక్కడ మెయిన్. ఓకేనా? ఎంత మిగిలింది, ఇష్యూ అయిపోగా ఎంత మిగిలింది అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. మరి మేడం సింపుల్ యావరేజ్ అంటే ఏంటి? సింపుల్ యావరేజ్ చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ 250 ఎన్ని కావాలన్నామండి ఇందాక? 250 యూనిట్స్ కావాలన్నాము. సింపుల్ యావరేజ్లో మనం చెయ్యాలి. మొత్తం టోటల్గా ఎన్నైనా ఉండొచ్చు, మనం ఏదైనా పంపించవచ్చు, అనవసరం మనకి. కాకపోతే ఈ ప్రైస్ ఉంది చూసారా, రేట్ పర్ యూనిట్ ఉంది, దాన్ని మొత్తం కూడా యాడ్ చేసేసుకుంటాం. 2 + 3 + 4 5 ఎన్ని ఉన్నాయండి? 1 2 3 మొత్తం. అవునా? చూడండి ఎంత? 5 + 9 9/3 యావరేజ్ అనమాట. ఏం లేదు, ఎంత వస్తే అంత. ₹3 వచ్చింది యావరేజ్న. ₹3 వచ్చింది. ఇలా యావరేజ్ చూసుకోవడము, మనకి ఎన్ని కావాలో అవి 250 × ₹3 కాడికి అమౌంట్ రాసేసుకుంటాము. ₹250 దేంట్లో అయినా కానీ మనం ఇష్యూ చేయొచ్చు. ఇలా ఉంటుంది. సింపుల్ యావరేజ్లో మనం రేట్ ఇలా కనుక్కొని పంపిస్తాం. వెయిటెడ్ యావరేజ్ వచ్చేటప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. వెయిటెడ్ యావరేజ్ దీన్ని సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మనం ఇష్యూ చేసే డేట్ ఏంటండి? ఇప్పుడు January 12th. అవునా? January 12th 250 యూనిట్స్ ఇష్యూ చేయాలి. ఈ డేట్కి మన దగ్గర ఎంత అవైలబుల్గా ఉన్నాయి చూసుకుంటాం. ఈ రెండే అవైలబుల్గా ఉన్నాయి 12th కల్లా కూడా. సో ఈ టోటల్ అంటే 200 × 2 రైట్, ప్లస్ 300 × 3 బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నండి? 200 + 300. అర్థమవుతుందా? మన దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి యూనిట్ల మొత్తం ఎంత అంటే 200 × 2 300 × 3 డివైడెడ్ బై టోటల్ యూనిట్స్, అవైలబుల్గా ఉన్నటువంటి టోటల్ యూనిట్స్. ఇలా ఉంటుంది. ఇది మొత్తం మీద మనకి ఇన్వెంటరీ వాల్యుయేషన్లో ఈ మెథడ్స్లో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మెథడ్స్లో చేయడం. అంతే. ఇవన్నీ జస్ట్ మీరు ఏంటంటే థియరీలో నేర్చుకోండి. స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ అంటే చాలా సింపులే. అది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది చెప్తే సరిపోతుంది మీకు. అది ఇప్పుడు కవర్ చేసేస్తాను. క్లియరా మీకు? ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరీ టాపిక్ ఏంటి అంటే బేసిస్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ని ఏ బేస్ మీద వాల్యూ చేస్తారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చేసి పరీక్షలో అనుకోండి క్వశ్చన్. కాస్ట్ ఆర్ NRV whichever is lower. కాస్ట్ ఆర్ NRV whichever is lower. కాస్ట్ లేదా ఎన్ఆర్వి. అంటే తెలియదండి. ఏంటి అంటే ఎన్ఆర్వి అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ. అంటే రియలైజబుల్ వాల్యూ అంటే ఏంటి? ముందు సంస్థలో ఉన్నటువంటి గూడ్స్ని, అంటే అమ్మకం కాగా మిగిలినటువంటి గూడ్స్ని మార్కెట్లో ఈ రోజున అమ్మితే ఎంత వాల్యూ వస్తుంది రాలేదు, ఎంత వాల్యూ రియలైజ్ అవుతుంది అని ఒక అంచనా వేయడమే రియలైజబుల్ వాల్యూ. అయితే అలా అమ్మడానికి అయ్యేటటువంటి ఖర్చుల్ని లెస్ చేయాలి కదండి. అలా ఖర్చుల్ని లెస్ చేస్తే వచ్చేదే నెట్ రియలైజబుల్ వాల్యూ. కాస్ట్ అంటే అసలు వాటిని ఎంత ధరకి కొన్నాము అనేది. ఇది కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బేసిస్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అంటే అది. నెక్స్ట్ టాపిక్ ఇన్వెంటరీ రికార్డింగ్ మెథడ్స్. ఎంత కూడా థియరీకి వస్తుంది, అందుకని చెప్తున్నాను మెథడ్స్.
రెండు మెథడ్స్ అండి. ఒకటి ఫిజికల్ ఇన్వెంటరీ మెథడ్, రెండోది పర్పెచువల్ ఇన్వెంటరీ మెథడ్. ఓకేనా? పర్పెచువల్ అనగానే కంటిన్యూస్ అని అర్థం. కంటిన్యూస్. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే గోడౌన్కి వెళ్ళిపోతారు, ఎంత సరుకు ఉందని లెక్క పెట్టేస్తారు అంతే. పర్పెచువల్ అంటే బేస్డ్ ఆన్ రికార్డ్స్, పుస్తకాల్లో ఉన్న మాదిరి. క్లియరా? ఫిజికల్ ఇన్వెంటరీస్ అంటే జస్ట్ చూస్తారు ఎంత ఉంది ఏంటి అనేది వాల్యూ చేసేస్తే సరిపోతుంది. ఫిజికల్ వెరిఫికేషన్, పర్పెచువల్ ఇన్వెంటరీస్. దీనిని థియరీ క్వశ్చన్గా అడిగారు. లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇక మనకి లాస్ట్ క్వశ్చన్ 7th లో అడిగారండి థియరీ క్వశ్చన్ గా దీన్ని. క్లియరా? మనకి లాస్ట్ 7ఆ 6ఆ? 7 అనుకుంటా. ఓకేనా? లాస్ట్ థియరీ క్వశ్చన్ గా ఒకసారి అడిగి ఉన్నారు ఇది మొత్తం మీద మనకి. ఓకేనా? ఇంతవరకు థియరీ అయిపోతే మనకి ఇక సమ్లోకి వెళ్ళిపోవచ్చు. సమ్స్లోకి చూద్దామండి లైన్గా. 2 క్లాసెస్ అంతే. ఇదిగోండి ఇక్కడ ఒకటి అడుగున్నారు చూడండి. స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ అన్నాను కదా నేను. స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఇన్వెంటరీస్ నాట్ ఆర్డినరీలీ ఇంటర్చేంజబుల్, లేదా ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ నాట్ ఇంటర్చేంజబుల్ దాంట్లో వస్తుంది. అంటే దేనికి దానికి సెపరేట్ ఫీచర్స్ కలిగి ఉండడం అనమాట. చూద్దాం. ప్రైజింగ్ అండర్ దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ఫిజికల్ ఫ్లో ఆఫ్ గూడ్స్. It attributes specific cost to identified goods and requires keeping different lots purchased separately to identify the lot out of which units in inventories are left. The historical cost of such specific purposes inventories may be determined on the basis of their specific purchase price or production cost. This method is generally used to ascertain the cost of inventories of items that are not ordinarily interchangeable. అంటే ఏంటి? అది చిన్న చిన్న మార్పులేం కాదనమాట. టోటల్గా రెండు డిఫరెంట్ గుడ్స్ అనమాట. అండ్ అదర్ వాల్యూ దేర్ వాల్యూ ఈజ్ హై, లైక్ ఎక్స్పెన్సివ్ మెడికల్ ఎక్విప్మెంట్. అదర్వైజ్ ఇట్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్ వెయిటెడ్ యావరేజ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సురేఖ లిమిటెడ్ డీల్స్ ఇన్ 3 products PQR, 3 డిఫరెంట్ అంట, విచ్ ఆర్ నెయిదర్ సిమిలర్ నార్ ఇంటర్చేంజబుల్. At the end of the financial year, the historical cost and NRV of items of closing stock are given below. Determine the value of closing stock. ఇదిగోండి హిస్టారికల్ కాస్ట్. ఇదిగో 38 రూపీస్, P అనేది, Q అనేది 29, R 17. 3 డిఫరెంట్ అనమాట. తర్వాత నెట్ రియలైజబుల్ వాల్యూ చెప్పాను కదండి ఇందాక. మార్కెట్లో ఒకవేళ అమ్మితే ఎంతైతే అమౌంట్ వస్తుంది దాంట్లో నుంచి ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం లేదు, ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ లో నుంచి ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చేదే. అంటే ఆ సేల్ జరగడానికి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఖర్చులు ఇక్కడ అంతే. 40 to 29, 14 రూపీస్ అంట. ఇక్కడ ఏంటి? కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోయర్. చూద్దాం. మనకి ఏంటంటే ఇక్కడ 38 అండి, దీనికి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 38. ఇక్కడ వచ్చేటప్పుడు రెండోది 29 సమానంగా ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి 14. ఈ 3 యాడ్ చేసుకోండి, ఎంత ఆన్సర్ వస్తే అంతే. అయిపోయింది. సింపుల్, అంతే, ఏం లేదు. ఇదిగోండి దీని ఒక టేబుల్ వేసి ఇలా చేసుకుంటే ఇదిగోండి ఇది మన ఆన్సర్. అయిపోయింది. తీసేయండి. అది పెద్ద విషయం ఏం కాదు, మీ థియరీ బిట్గా పనికొస్తుందని చెప్పాను కదా. మనకు కావాల్సింది ఏంటంటే ఇన్వెంటరీస్ ఆర్డినరీలీ ఇంటర్చేంజబుల్లో ఇదిగో మెథడ్స్, FIFO మెథడ్ ఒకటి, LIFO, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అవసరం అవుతాయి. ఇదిగోండి ఒక సమ్ ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇల్లుస్ట్రేషన్ 2 అనేసి, ఏ మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ ద ఫాలోయింగ్ రికార్డ్ ఆఫ్ పర్చేసెస్ ఆఫ్ ఏ కండెన్సర్ విచ్ హీ యూజెస్ వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేడియో సెట్స్ అంట. ఇదిగో December 4న కొన్నాడు, క్వాంటిటీ 900, పర్ యూనిట్ 50. December 10th 400, పర్ యూనిట్ 55. December 11th 300 యూనిట్స్ కొన్నాడు, 55 రూపీస్ ఒక్కొక్క యూనిట్. December 19th ఇలా. అర్థమవుతుందా? 1600 యూనిట్స్ వర్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ December till 18th December. 18 డిసెంబర్ వరకు 1600 యూనిట్లని ఏం చేశాడు? ఇష్యూ చేశారంటండి. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ అన్నాడు. ఇక్కడ జస్ట్ మామూలుగా అడిగేశారండి. ఇక్కడ మనకి ఏం లేదు. టోటల్ 2600 కదండి. మొత్తం 2600 యూనిట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దానిలో 1600 యూనిట్స్ని
ఇదిగోండి 1600ని పంపించేశారు. ఇంకెంత మిగిలింది క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే నువ్వు 1000 యూనిట్స్ అని చెబుతావు, అవునా? ఇది క్లోజింగ్ ఇన్వెంటరీ. ఇది జనరల్ గా చెప్పడానికి 1000. అయితే ఇక్కడ ఏ మెథడ్ ఫాలో అయ్యారు? ఈ 1000 యూనిట్స్ అనేది మనకి నో ప్రాబ్లం, రైటే. ఫిఫోలో అయినా 1000 యూనిట్స్ ప్రాబ్లం లేదు, లిఫోలో అయినా 1000. కానీ మనకి ఏ మెటీరియల్ ని ముందు పంపించేశారు అర్థమవుతుందండి? ఏ అంటే ఫస్ట్ కొన్న యూనిట్స్ ని ముందు పంపించారా, తర్వాత కొన్న యూనిట్స్ ని ముందు పంపించేశారా, ఇష్యూ చేశారా అనేది ఇక్కడ పాయింట్. దాన్నే మనకి ఇక్కడ ఫిఫో మెథడా లిఫో మెథడా అనే చూడాలి. ఈ సమ్లో మనల్ని ఏ మెథడ్ చేయమన్నారు? ఫస్ట్ ఫిఫో మెథడ్ గురించి మాట్లాడుతున్నారు కదండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకు సమ్ ద క్లోజింగ్ ఇన్వెంటరీ ఇస్ 1000 యూనిట్స్ అండ్ వుడ్ కన్సిస్ట్ ఆఫ్ 800 units received on 28th December and 200 units received on 19th December as per FIFO. ఇక్కడ ఫిఫో మెథడ్ లో ఏం చేశారు? మనకి ఇష్యూ చేసింది ఎప్పుడో అది చూసుకోండి ముందు. ఏ డేటో 18th ఇష్యూ చేశారండి. 18th, అవునా? ఇష్యూ డేట్ వచ్చేటప్పుడు 18th. ఇది చాలా సింపుల్ గా చెప్పేశారు. నేను ఒక ఎగ్జాంపుల్ లెక్కలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. 18th 1600 ఇష్యూ చేయాలంట. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి నీకు స్టోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి 1600 వెళ్ళాలి 18th. మరి 18th వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఏంటి? మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తున్నాం. 4th అలాగే 10th తర్వాత వచ్చేటప్పటికి 11th, అవునా? అంటే ఈ 900 + 4 ఇక్కడికి 1300, తర్వాత 1300 + 300 సరిపోయింది. ముందైతే మనం ఇవి పంపించేస్తున్నాం. ఈ 1600 అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలినాయని మనకు తెలుసుగా 1000 అనేసి, అవునా? ఆ 1000 ఏ రేటు ప్రకారం వాల్యూ చేయాలి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఇదిగోండి ఫస్ట్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఇక లాస్ట్ 2 మిగిలినాయి. ఓకేనా? సో మొత్తం 1000 యూనిట్స్ లో మనకి ఏంటంటే కేటగరైజ్ చేస్తే ఒకటి 200, ఒకటి 800. 200 యూనిట్స్, రెండోది 800 యూనిట్స్ ఇంటూ 200 యూనిట్స్ ఒక రేట్ వచ్చేటప్పటికి ₹60, తర్వాత 47. దీన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒకటి 1200 రూపీస్ అయింది, 12,000. ఇంకొకటి వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి? 47 × 8, 600 రూపీస్. 37,600, 006,9 49,200 రూపీస్. ఇది ఏంటి అంటే వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ. అర్థమైందా మీకు? అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళా చెప్తున్నాను, మొత్తం మన దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి యూనిట్స్ ఈ డేట్ల ప్రకారంగా కొన్నవి 900, 400, తర్వాత డిసెంబర్ 11th 300, తర్వాత 200, 800 మొత్తం కలిపి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి 2600. అయితే 1600 యూనిట్స్ వర్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టిల్ 18th డిసెంబర్. 18 డిసెంబర్ వరకు మనకి ఏమి క్లియర్ గా చెప్పకుండా మొత్తం మీద 1600 అని చెప్పేశారండి, మీకు సింపుల్ గా అర్థం కావడానికి ఈ లెక్కలో. సో మనకి 1600 అంటే ఏ డేట్ వరకు సరిపోయినాయి అంటే ఇదిగోండి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అన్నారు, ఫస్ట్ మనం చేయమన్నారు. సో 300 యూనిట్ల వరకు అంటే 900 + 400 + 300 మొత్తం 1600 యూనిట్స్. ఓకేనా? సరే అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని మిగిలినాయి అంటే ఇక్కడ రిమైనింగ్ వచ్చి 200, 800. వాటి రేటు ఏది ఉందో చూసుకుని క్యాల్కులేట్ చేసుకుని మనం టోటల్ చేసుకుంటే అదే క్లోజింగ్ ఇన్వెంటరీ. ఇది ఇక్కడ ఇష్యూ చేసింది ఎంత అనేది ఇక్కడ కాదు, మనకు కావాల్సింది ఎంత మిగిలింది అనేది కావాలి. అది ఏ డేట్ల ప్రకారంగా వేసాము? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ ఉన్న వెళ్ళిపోయినాయి కాబట్టి చివరిగా వచ్చిన మిగిలిన వాటిని మనం తీసుకున్నాము. ఇలా లిఫో అనగానే దీనికి మనం రివర్స్ లో చేస్తాం. ఇదే సమ్ని లిఫోలో తీసుకోండి మీరు. లిఫోలో నేను అన్ని ఒక చోట రాస్తాను. నాకండి ఎంత మనకి స్క్రోల్ చేస్తుంటే సగం అయిపోయింది కదా సమ్, ఒక్క చోటే రాద్దాం. డేట్స్ రాసుకోండి. ఫస్ట్ డిసెంబర్ 11, అవునా? డిసెంబర్ 4 ఫస్ట్, తర్వాత డిసెంబర్ 10th, తర్వాత డిసెంబర్ 11th, తర్వాత డిసెంబర్ 19, తర్వాత డిసెంబర్ 28. ఓకేనా? 900 యూనిట్స్, 400 యూనిట్స్, నెక్స్ట్ 300 యూనిట్స్, నెక్స్ట్ 200 యూనిట్స్, నెక్స్ట్ 800 యూనిట్స్. అవునా? రేట్ పర్ యూనిట్ చూద్దామండి. దీని ఏంటి యూనిట్స్ ఇవి రేట్ పర్ యూనిట్. 50 రూపీస్, 55 రూపీస్, నెక్స్ట్ మళ్ళీ 55, 60, 47. క్లియరా? లిఫో అయిపోయింది. ఇప్పుడు మనం ఫిఫో అయిపోయింది, లిఫో చూస్తున్నాం. లిఫో ఓకేనా? 18th డేట్ వరకు ఎన్ని కావాల్సి వచ్చినాయి అంటే 1600. ఇక్కడ వేరియస్ డేట్స్ ఏమి ఇవ్వలేదు, ఒక డేట్ ఇచ్చేసారు మీకు అర్థం కావడానికి. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. 18th డేట్
కి 1600 యూనిట్స్ కావాలి అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ మెటీరియల్ ఇది. ఓకేనా? మీకు సమ్ అంతా కూడా ఒక చోటే రాశా నేను. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడైనా సరే మనకి ఫిఫో అయినా లిఫో అయినా మిగిలేటటువంటివి ఎన్ని అంటే 1000 ఏనండి. అర్థమవుతుందా? 1000 యూనిట్సే మిగులుతాయి. ఓకే, రైట్. ఎనాలిసిస్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. మనకి ఈ సమ్లో ఫిఫోలో డేట్స్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ 18th ఇష్యూ చేశారు, 1600 అన్నారు. ఇక్కడ వచ్చేటప్పుడు వేరియస్ డేట్స్ ఇచ్చారు. December 5th, December 20th, December 29th ఇష్యూ అండి. ఇదిగోండి. ఓకేనా? December 5th 500 యూనిట్స్, December 20th 600 యూనిట్స్, December 29th 500 యూనిట్స్. క్లియరా? సేమ్ మనకి పర్చేజ్ అనేది ఏం మారలేదు. ఎప్పుడు కొన్నారనేది నేను ఇక్కడ రాశాను కదండి, ఇదేమీ మారలేదు. అలాగే ఈ రేట్స్ కూడా ఏం మారలేదు. దీన్నే తీసుకుని మనల్ని సమ్ చేయమంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ పక్కన రాసుకోవడం బెటర్ ఏమో కదా మనకు కనిపించాలంటే. ఇది ఇష్యూ ఇచ్చారు కదండి, డేట్ ఆఫ్ పర్చేజ్ నేను ఇక్కడ రాస్తున్నాను. డేట్ ఆఫ్ పర్చేజ్ నేను రాస్తున్నాను ఇక్కడ. December 4th ఒకటి, సేమ్ అదే సమ్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ December 4th తర్వాత మనకి December 4 ఒకటి, 10, 11, 19, 28. 10, 11, 19, 28. 10, 11, 19, 28. అంటే పెద్దగా మనం స్క్రోల్ చేసుకుంటా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడ రాస్తున్నాను. మరి ఎన్ని యూనిట్స్ అనేది కూడా ఒక్కసారి రాసేద్దాం మనం ఇక్కడ. 900, 400, 300, 900, 400, 300, తర్వాత 200, 800. 200, 800. రేట్ పర్ యూనిట్ కూడా రాద్దామండి. 50 రూపీస్ అనుకుంటా ఫస్ట్. ఇదే సమ్ము, కాకపోతే డేట్ ఆఫ్ ఇష్యూ వేరియస్ డేట్స్ ఇచ్చారు. 50, 55, 55, 55, 55, నెక్స్ట్ 60, 47. ఇది మనకి సమ్. అవునా? బాగినండి. ఇదిగోండి, లిఫో చేస్తున్నాం మనం. December 4, December 10, December 11, December 19, December 28. ఇవి యూనిట్స్. ఇది రేట్ పర్ యూనిట్. క్లియరా? రైట్. ఈ సమ్ని ఇక్కడ చేశారు. నేను ఇక్కడ పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఇంకో చోట తీసుకుని. ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి ఇలా డ్రా చేసుకోవాలి. ఇదిగోండి 3 పార్ట్స్ చేసుకోండి. ఇదిగోండి 3 పార్ట్స్. ఇది ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, తర్వాత సెకండ్ పార్ట్ ఇక్కడ, తర్వాత ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఇలా. క్లియరా? ఏమి రాస్తారు హెడ్డింగ్ ఇక్కడే చూసుకోండి మీరు. ఇదిగోండి యూజింగ్ లిఫో మెథడ్ అంటున్నాం కదండి, లిఫో మెథడ్ అనేది మెన్షన్ చేయాలి. ఇదిగోండి స్టాక్ లెడ్జర్ అనేసి హెడ్డింగ్ పెట్టాలి. ఓకే, పైన కంప్యూటేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అండర్ పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్. 2 సిస్టమ్స్ అన్నాను కదండి రికార్డ్ చేసే మెథడ్. ఒకటి ఫిజికల్ వెరిఫికేషన్ మెథడ్, రెండోది పర్పెచువల్ అంటే రికార్డ్స్ బేస్ చేసుకుని. రైట్, మెథడ్ అనేది మెన్షన్ చేయాలి, తర్వాత స్టాక్ లెడ్జర్ అని రాసుకోవాలి మనం. క్లియరా? నేను 3 పార్ట్స్ చేయమన్నాను కదండి. ఒకటి రిసిప్ట్స్, 2 ఇష్యూస్, తర్వాత బ్యాలెన్స్. అంటే మొత్తం మీద ఎంత కొన్నాము, దాంట్లోంచి ఎంత ఇష్యూ చేశాము, మిగిలింది ఎంత, డేట్ కాలం నార్మలే. ఇవి 3 రాసుకుంటాం. ఇదిగోండి రిసిప్ట్స్ అనొచ్చు లేదా పర్చేజ్ అనొచ్చు అండి. దీన్ని పర్చేజ్ అనొచ్చు లేదా రిసిప్ట్స్ అనొచ్చు, మన ఇష్టం. పైన స్టోర్స్ లెడ్జర్ అని పెడతామండి. ఇదిగోండి స్టోర్స్ లెడ్జర్ అని పెట్టి ఈ మెథడ్ ఏం రాస్తారంటే మనకి ఏ మెథడ్ అయితే అది ఇలా రాయాలి. లిఫో. క్లియరా? పర్చేజ్, తర్వాత సెకండ్ కాలం ఇష్యూ, తర్వాత బ్యాలెన్స్. ఇది డేట్ అండి, డేట్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏంటి, యూనిట్స్. రైట్. ఇది రేట్ పర్ యూనిట్. ఇది వచ్చేటప్పుడు టోటల్ అంటే సంస్థలో మనం ఎంత పర్చేస్ చేసాము అనేది మొత్తం రాసుకుంటాం. ఇది కూడా మళ్ళీ ఇష్యూలో ఎంత ఇష్యూ చేసాము, ఆ యూనిట్స్ ఎన్ని, రేట్ పర్ యూనిట్. ఈ రేట్ పర్ యూనిట్ దగ్గరే మనం ఏ మెథడ్ అనేది
దీన్ని ఆ మెథడ్ని బట్టి ఇక్కడ అప్లై చేస్తాం రేట్ పర్ యూనిట్. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి టోటల్, మళ్ళీ బ్యాలెన్స్ కూడా ఫస్ట్ యూనిట్స్ అండి, తర్వాత రేట్ పర్ యూనిట్, తర్వాత వచ్చేటప్పటికి నీకు టోటల్. ఈ రకంగా. క్లియరా? రైట్. చూద్దాం ఇప్పుడు మనకి ఇదే సమ్ తీసుకుందాము. లిఫో మెథడ్లో చెప్తున్నా నేను. December 5th ఫస్ట్ ఇష్యూ జరిగింది December 5th. మనం ముందు December 4th రాసుకోవాలి కదండి. జరిగింది యూనిట్స్ పర్చేస్ చేసింది December 4th, 900 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50. డేట్ రాసుకోండి ఫస్ట్. డేట్ కాలంలో చాలా చాలా ఈజీ అండి, ఇబ్బంది ఏం లేదు. December 5th రాసేసా నేను. యూనిట్స్ ఎన్ని యూనిట్స్ అండి మనకి? 400, 900 యూనిట్స్ అండి. 900 యూనిట్స్, రేట్ పర్ యూనిట్ 50 రూపీస్. సో 45,000 రూపీస్ అవైలబుల్గా, 45,000 రూపాయల విలువైనటువంటి మెటీరియల్ సంస్థలో అవైలబుల్గా ఉంది. December 5th కాదు, ఇది December 4th. తర్వాత ఏం జరిగింది? December 10th మళ్ళీ నెక్స్ట్ పర్చేస్ చేసాం మనం. December 10th ఈ మధ్యలో ఏమైనా ఇష్యూ జరిగిందా? December 4కి December 10కి మధ్యలో ఏమైనా ఇష్యూస్ జరిగినాయా? ఇదిగోండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి స్టోర్స్ డిపార్ట్మెంట్ నుంచి 5వ తారీఖున 500 యూనిట్స్ కావాలని ఫోన్ చేసి అడిగారు. సో బాగా చూడండి, మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి 900. సో ఆ 900ని ఇచ్చేస్తే సరిపోయింది కదా. ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు. ఫిఫో అయినా 900లో నుంచే తీస్తాం, లిఫో అయినా, ఎందుకంటే తర్వాత వచ్చి చేరినవి లేవు కాబట్టి. మాకు ఎన్ని కావాలండి? మాకు 500, 400? మళ్ళీ చూద్దాం ఒకసారి. 500 కావాల్సి వచ్చింది. ఓకే. ఇష్యూ రాశాను చూసారండి, నేను 3 భాగాలు చేశాను. ఇక్కడ టిక్స్ కొట్టా చూడండి. ఇదిగోండి, ఇది 2వ పార్ట్, ఇది 3. ఇష్యూ ఎన్ని యూనిట్స్ కావాలి మాకు? డేట్ రాసుకోండి. December 5th 500 యూనిట్స్. ఏ కాలంలో రాయాలి? ఇదిగోండి ఇక్కడ రాయాలి. సెకండ్ కాలంలో 3 పార్ట్స్ చేశాను కదండి. 500 యూనిట్స్. ఏ రేటు? ఇక్కడ రెండోవి ఏమీ లేవు కాబట్టి ఇక్కడ డౌటే అవసరం లేదు. 50 రూపీస్ కాడికి 25,000 రూపీస్. ఇంతవరకు అర్థమైందా? 25,000 రూపీస్. సరే, బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం. మామూలుగా December 4th ఏ డేట్, ప్రతి డేట్కి బ్యాలెన్స్ చూసుకోవాలి. December 4th బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇదిగోండి, లైన్గా రండి. December 4th 400 యూనిట్స్, సారీ, December 4th 900 యూనిట్స్, తర్వాత రేట్ పర్ యూనిట్ 50 రూపీస్, 45,000 రూపీస్ ఉందండి. మరి December 5th ఎంత ఉందండి బ్యాలెన్స్? బాగా అర్థం చేసుకోండి. December 5th బ్యాలెన్స్ ఎంత ఉందండి? ఇదిగోండి బ్యాలెన్స్. December 5th ఎంత ఉంది? 900 లేదు. 900లోంచి ఇష్యూ తీసేయండి. ఇదిగోండి ఇష్యూ తీసేయండి. 500 తీసేయండి. తీసేస్తే 400. క్లియరా? సో ఈ 400 కూడా ఏ రేటు గలవి? 50 రూపాయలే కదండి. 50 రూపీస్వే కదా. 50 రూపీస్. ఎంత మిగిలింది ఇప్పుడు? 2 మల్టిప్లై చేయండి. 400 × 5 20,000. ఇదనమాట బ్యాలెన్స్. ఎప్పుడు కూడా మనకి బ్యాలెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. 20,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది ఇక్కడ మనకి. అర్థమవుతుంది. యూనిట్స్ వచ్చేటప్పటికి 400 యూనిట్స్ బ్యాలెన్స్. ఇది ఇలా జాగ్రత్తగా చేయండి. క్లియరా? అయిపోయింది. నెక్స్ట్ December 5th అయిపోయిందండి. తర్వాత ఏం జరిగింది? December 5th తర్వాత మనం ఇష్యూ చేసామా అంటే, ఇష్యూ అంటే పంపించడం, ఇష్యూ చేసామా లేదంటే పర్చేస్ చేసామా చూద్దాం. December 5th 20th మధ్యలో మనకి పర్చేస్ జరిగింది. ఇదిగోండి 5వ తారీఖున ఒక ట్రాన్సాక్షన్ ఉంది ఇక్కడ. 5ఏనా ఇది? December 4th తర్వాత ఒక్క నిమిషం చూద్దాం పైన. December 4th తర్వాత December 10th అండి. December 10th పర్చేస్ చేసినట్టు రాసుకుందాం. డేట్ రాసుకోండి. 400 యూనిట్లు. ఇది తీసేద్దాం ఇదంతా. December 10th 400 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹55. టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 400 × 55 ఈజ్ ఈక్వల్ టు 22,000 రూపీస్. ఓకే, ఇష్యూలు ఏం లేవు కదా, తీసే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి మనకి చూద్దాం. చూడండి, 400 యూనిట్స్ ఏమో మనకి పైన 400 ఇచ్చేసాం కదండి. ఇక్కడ 900లో మనకి 500 రూపీస్ ఇచ్చేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 400 ఉన్నాయి. అవునా? ఈ 400కి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇంకా 400 యాడ్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యాడ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ యాడ్ చేయకుండా మనం సెపరేట్గానే రాసుకోవాలి. వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో అయితే దేనికి దానికి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి వీలు లేదన్నమాట.
ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడికి మనం ఒక లైన్ తీసేసుకోండి. ఏ ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ మనం ఇలా లైన్ వేసేసుకుంటే అలా మొత్తానికైనా తీసుకోవచ్చు, లైన్ సింపుల్ గా ఉంటది. ఓకే. అంటే మనకి పైన ఎన్ని మిగిలినాయి? డిసెంబర్ 10th నాటికి, ఇదిగోండి డిసెంబర్ 10th నాటికి పైన 400 మిగిలినాయి, అవునా? ఎందుకు? 900 అయిపోయినాయి. 900లో 500 పోతే 400 మిగిలినాయి. 400 మిగిలితే డిసెంబర్ 5th నాటికి మనం రాసాం 400 మిగిలినాయి. బాగా అర్థం చేసుకోండి, 400 మిగిలినాయి ఇక్కడ అర్థం, బ్యాలెన్స్, అవునా? డిసెంబర్ 10th అప్పటికి రాసుకోవాలి కదా మళ్ళీ. ఏం రాసుకోవాలి? ఈ డిసెంబర్ 5th ఉన్నాయి అంటే ఈ 400 అండి, ఈ 400ని ఇక్కడ తెచ్చాం డిసెంబర్ 10th అప్పటికి, అంటే ఇక్కడ వరకు ఇలా గీత గీసేయండి. ఈ 400 ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక 400, ఇదిగోండి కొత్త వివేగా 400. ఇవేమో డిసెంబర్ 4th నుంచి వచ్చినటువంటివి, డిసెంబర్ 4thవి, అంటే 900లో ఒక 500 ఇష్యూ చేస్తే ఇంకో 400 మిగిలినవి అనేసి మనం ఈ 10th అప్పటికి ఉన్నాయి కదా, 10వ తారీఖు అప్పటికి, సో ఈ 400 రాసుకోవాలి, ఈ కొత్తగా వచ్చిన 400 రాసుకోవాలి. మరి మొదటివి ఏ రేటువి? 50 రూపాయలవి, అంతేగా. ఈ 900 యూనిట్లలోవే కదా, సో 50 రూపీస్. ఈ కొత్తగా కొన్న 455 రూపీస్ కాడికి ఇలా అండి. అంటే బ్యాలెన్స్ వచ్చేటప్పటికి డిసెంబర్ 10వ తారీఖు నాటికి, డిసెంబర్ 10వ తారీఖు కొన్నవే కాకుండా అంత క్రితం కొన్నవి కూడా ఈ రెండు చూపించి ఇప్పుడు టోటల్ అమౌంట్ ఇక్కడ రాసేద్దాం. అంటే 20,000 రూపీస్ దేనికి దానికే సెపరేట్ అనమాట. 55 ఇంటూ 4 చూద్దాం. 55 ఇంటూ 400 ఈజ్ ఈక్వల్ టు 22,000. క్లియరా? ఇక్కడికి మనకి ఇంతవరకు క్లోజ్. రైట్. తర్వాత ఏం జరిగింది? డిసెంబర్ 10th అంటే 10th పర్చేస్ చేశాం కదండి, డిసెంబర్ 10th పర్చేస్ కి ఈ 11th ఇష్యూకి మధ్యలో ఏమైనా జరిగిందా? 10th 11th మధ్యలో ఏమి జరగలేదు. 20వ తారీఖు ఇష్యూ కాబట్టి మనం 11th పర్చేజెస్ రాసేసుకుందాము. 11th నాడు పర్చేజెస్ రాసుకుందాము. 300 యూనిట్స్ 55 రూపీస్. సో డేట్ కాలంలో డేట్ 11th, ఓకేనా? ఎన్ని యూనిట్స్? 300 యూనిట్స్ 55 రూపీస్. 300 యూనిట్స్ 55 రూపీస్ మల్టిప్లై చేస్తే 300 ఇంటూ 55 ఈజ్ ఈక్వల్ టు 16,500 రూపీస్. నో ఇష్యూ. ఇక రండి ఇక్కడికి ఏమేమి ఉన్నాయి. డిసెంబర్ 11వ తారీఖు నాటికి మనకు ఉన్నవి మొత్తము కూడా ఇదిగోండి. 9వ తారీఖు కొన్నటువంటి ఫస్ట్ డిసెంబర్ 4వ తారీఖు కొన్న 900 యూనిట్లు 400 ఉన్నాయి. వాటి రేటు 50 రూపాయలు. టోటల్ వచ్చి 20,000 రూపాయలు. అలాగే డిసెంబర్ 4వ తారీఖు ఏంటి మనకి కొన్నవి? డిసెంబర్ 10వ తారీఖా? డిసెంబర్ 10th కొన్న 400 అలాగే ఉన్నాయి, అసలు ఏం ముట్టుకోలేదు. 55 రూపాయలు, 22,000 రూపాయలు. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా కొన్నాం మేము డిసెంబర్ 11వ తారీఖు 300 యూనిట్లు 55 రూపాయల కాడికి 16,500 రూపాయలు అనమాట. సో ఇక్కడ వరకు ఒక గీత గీసాడు. నెక్స్ట్ ఏం జరిగింది? డిసెంబర్ 11 తర్వాత ఇష్యూ జరిగిందా లేదా పర్చేస్ చేసామా అంటే, పర్చేస్ చేసామా ఇష్యూ చేసామా అంటే ఇదిగోండి. నెక్స్ట్ డిసెంబర్ 20 అంటే డిసెంబర్ 11 తర్వాత డిసెంబర్ 19th ముందు వచ్చింది 20 కన్నా, అంటే పర్చేసే చేసాము. ఎన్ని యూనిట్లు పర్చేస్ చేసాము? 200 యూనిట్లు. మళ్ళీ డేట్ కాలంలోకి రా. డిసెంబర్ 19th 200 యూనిట్స్, డిసెంబర్ 19th 200 యూనిట్స్, ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ ₹60. సో 12,000 రూపీస్. ఇష్యూ ఏమీ లేవు కాబట్టి డాష్. ఇక రాండి మళ్ళీ, ఇదిగోండి ఫస్ట్ 4వ తారీఖు కొన్న 900 యూనిట్లు 500 పోతే 400 ఉన్నాయండి. తర్వాత డిసెంబర్ 5వ తారీఖు కొన్న యూనిట్లు, డిసెంబర్ 5 10 10వ తారీఖు కొన్న యూనిట్లు 400 అలాగే ఉన్నాయి. నెక్స్ట్ 300 యూనిట్స్ రీసెంట్ గా 11వ తారీఖు కొన్నవి అలాగే ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 19th ఇప్పుడు స్పెషల్ గా కొన్నటువంటివి, ఫ్రెష్ గా కొన్నటువంటి 200 అలాగే ఉన్నాయి. ఏ రేటు ఆ రేటే. 50 రూపీస్ వేమో, ఇది 55 రూపీస్, ఇది కూడా 55. ఇప్పుడు ఫ్రెష్ గా కొన్న 60. క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, మూడింటికైతే మా దగ్గరే ఉన్నాయి. పైన దించేస్తున్నాను 22,000, తర్వాత 16,500. ఇప్పుడు ఫ్రెష్ గా కొన్నవి 12,000 రూపీస్. ఇంతవరకు బ్యాలెన్స్ ఉంది. ఇక కంటిన్యూ మళ్ళీ. డిసెంబర్ 19th కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు డిసెంబర్ 20వ తారీఖున 600 కావాలి. ఇదిగోండి 600 కావాలి. డేట్ అయితే రాసేద్దాం ఫస్ట్.
డిసెంబర్ 20న మాకు 600 కావాలి, ఇష్యూ చేయాలి. ఏమి ఇష్యూ చేయమంటారు? ఇది మెథడ్ ఫిఫో కాదు, లిఫో. ఫిఫో అయితేనేమో ఇవి పంపించే వాళ్ళమండి. ఇదిగో ఇవి ఈ 400 యూనిట్లేమో 50 రూపాయల కాడికి, ఇంకొక 200 ఏమో 55 రూపాయల కాడికి తీసుకునే వాళ్ళం. ఇది ఫిఫో అయితే, కానీ ఇది లిఫో కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ముందు ఈ 600 యూనిట్లకి కావాల్సినవి ఫస్ట్ 200 యూనిట్లు అవజేసేసాయి. ఇదిగోండి 200 యూనిట్లు ఏ రేటు ప్రకారము 60 రూపాయల కాడికి సరిపోలేదండి, 600 ఫిల్ అవ్వాల. సరే, ఈ 300 కూడా తీసిపారాయి. సో 300 ఇంటూ ఏ రేటు, ఇదిగోండి 55 రూపాయలు. అయిపోయింది. అయినా సరిపోలే, ఇంకో 100 కావాలి. దీంట్లో తీసుకో 100 ఇంటూ 55. అర్థమైంది అనుకుంటున్నా నేను. ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకో. 12,300 ఇంటూ 55, 16,500. ఇదిగోండి అయిపోతున్నాయి, చివరి అన్నీ అయిపోతున్నాయి. తర్వాత 55 అయిపోయిందా? ఈ 400లో ఇది కూడా అయిపోతుంది. దీంట్లో కూడా కొంత 400లో 100 తీసేస్తున్నాం. తీసేస్తే ఎంత అమౌంట్ చూద్దాం. 55 ఇంటూ 100, 5,500 అయిపోయింది. క్లియర్ అయినంతవరకు అర్థమైందండి మీకు? ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఈ డేట్న బ్యాలెన్స్ రాద్దాము. ఈ అయిపోయినాయి ఇక లేవు మా దగ్గర, అయిపోయినాయి. దీనిలో 100 అయిపోయినాయి. 100 అవునా? అర్థమవుతుంది. దీంట్లో 100 అయిపోతే ఇంకా మిగిలినవే రాద్దాం. ఇంకా స్టార్ట్. ఇవి అసలు కదలలేదు. సో 400 అలాగే ఉన్నాయి. ఎట్ ద రేట్ ఆఫ్ 50, 20,000 రూపీస్. తర్వాత ఈ 400లో 100 పోతే ఇంకా 300 ఉన్నాయి. 55 రూపీస్ కాడికి అమౌంట్ చూద్దాం. 55 ఇంటూ 300 ఈజ్ ఈక్వల్ టు 16,500 రూపీస్ అండి. 16,500 దీంట్లో అనమాట. క్లియరా? అయిపోయింది కదా ఇక్కడికి. ఇది క్లోజ్. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. 19th తర్వాత 28వ తారీఖు ముందు వచ్చిందండి. ఇష్యూ జరిగింది 29. సో 28 ముందు కాబట్టి 800 యూనిట్లు కొన్నాము 47 రూపాయలకి. ఇదిగోండి డిసెంబర్ 28 800 యూనిట్లు 47 రూపీస్కి మనం క్యాల్కులేట్ చేద్దాం. 800 ఇంటూ 47 రూపీస్ ఇజ్ ఈక్వల్ టు 37,600 రూపీస్. ఇష్యూ ఏమీ లేదు కాబట్టి వదిలేసాయి. ఇక్కడ వచ్చేటప్పటికి 400 యూనిట్లు 50 రూపాయల కాడికి 20,000 రూపాయలు. తర్వాత 300 యూనిట్లు 55 రూపాయల కాడికి 16,500 రూపాయలు. తర్వాత 800 యూనిట్స్ 47 కాడికి 37,600 రూపీస్ అయిపోయింది. ఇక ఇష్యూ అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేటప్పటికి 29వ తారీఖు ఇష్యూ 500 యూనిట్లు. ఏం ఇష్యూ చేయాలి అంటే మనకు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుటే కదా. డిసెంబర్ 29th 500 యూనిట్లు ఇష్యూలో రాసుకో. ఏవి పంపించేయాలి అంటే ఇది చివరిగా ఉన్న 800లోవి పంపించేసేయి. 800లోవి పంపించాలంటే ఇక్కడ కొంచెం పొడిగిద్దాం. 800లోవి 47 రూపాయలకి మాకు 500 చాలు. ఇంటూ 47 రూపీస్. 500 ఇంటూ 47 ఈజ్ ఈక్వల్ టు 23,500 రూపీస్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసుకో. ఇక్కడ గీత గీసేసాం కదా. సో 800 ఈ 400 కదపలేదు. ఫస్ట్వి 300 కదపలేదు. అంటే 50 రూపీస్ కాడికి 20,000 రూపీస్. తర్వాత ఎట్ ద రేట్ ఆఫ్ అంటే రేట్ పర్ యూనిట్ 55 రూపీస్ 60,500. ఈ 800లో 500 యూనిట్లు పోతే ఇంకా రిమైనింగ్ 300 47 రూపీస్. ఎంత చూద్దాం. 300 ఇంటూ 47 300 ఇంటూ 47 అండి ఈజ్ ఈక్వల్ టు 14,100. ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది మొత్తం టోటల్ యూనిట్స్ ఎన్ని మిగిలినాయి. మన క్లోజింగ్ ఇన్వెంటరీ 1000. ఫిఫో ప్రకారం కాదు, లిఫో ప్రకారం చేసాము. ఈ టోటల్ అమౌంట్ ఎంత అయితే అంత మనం రాస్తాము. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 600 ఇక్కడికి 0 50,600 వచ్చింది ఇక్కడ. ఇంతే. ఇలా చేస్తాం. ఇంతేనండి. ఇది 400 300 మిగిలింది. ఇది therefore cost of closing inventory of 1000 pieces will be 50,600. Computation under periodic inventory అంట ఇది మొత్తం. ఓకేనా? In the above example, if the entity followed periodic inventory valuation, closing inventory of 1000 pieces will be valued as follows.
ఓకేనా? ఇక ఇదంతా నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను అండి. ఇప్పటికి ఆపేశాను. ఫిఫో మెథడ్లో చూస్తే ఆన్సర్ అలా ఎందుకు వస్తుంది, లిఫోలో ఎందుకు వస్తుంది అనేది నేను రేపు చెప్తాను. ఇక్కడ దాకా ఎండ్ చేసుకోండి, ఇక్కడ దాకా అంతే. నెక్స్ట్ నేను రేపు ఓకేనా నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.